ఆ విధంగా సమాహిత అతి ప్రయత, సమాహిత నియమనిష్టతో మిక్కిలి శ్రద్ధతో శుచిని ధారయిష్యసి. ఏమిటి ధారయిష్యంది? ధరించగలిగితే ఏం ధరించగలిగితే? గర్భము పవిత్రంగా ధరించగలిగితే నీ పుత్రుడు ఇంద్రుని చంపగలడు. ఇది ఏవం ముక్త అని చెప్పి అనంతరము కశ్యప మహాముని ఆ దేవితో సంగమించాడు. దేవీం సంగత కశ్యపోముని, దేవీం సంగత అంటే ఇవన్నీ కూడా కండిషనల్ అన్నమాట. అంటే ఆమె కోరుకున్నది ఈ విధంగా నాకు కావాలి సంతానం, సరే ప్రసాదిస్తాను, దానికి ఈ విధంగా ఉండాలి నువ్వు, ఆ తర్వాత గర్భం ధరించిన తర్వాత ఇంతకాలం ధరించాలని కండిషన్స్ పెట్టి ఆమె అన్ని ఒప్పుకున్న తరువాత వారిరువురు కలుసుకున్నారు. దేవీం సంగత కశ్యపో ముని. అనంతరం కశ్యప మహాముని ఆ దేవితో సంగమించాడు అనమాట. అప్పుడు ఆమె కూడా పాపం దధార సాచతం గర్భం సమ్యక్ శౌచ సమన్విత గర్భం ఆత్మవదార్థాయ జ్ఞాత్వాతం మఘవానపి. సరే ఆమె కూడా చాలా శుచిగా మిక్కిలి శౌచంతో కూడుకున్నది గర్భాన్ని ధరించిందన్నమాట. మరి పుట్టబోయేటువంటి తనకు పుట్టబోయే కుమారుడు ఎటువంటి వాడు? ఇంద్రుడికి మించినటువంటి వాడు అనమాట. అందుకనే అతన్ని చంపగలడు. కాబట్టి మరి ఎంత జాగ్రత్తగా ఆమె ఎంతో ఆశగా గర్భాన్ని చాలా జాగరూకతతో కాపాడుకుంటూ వచ్చిందన్నమాట. దధార సాధతం గర్భం సమ్యక్ శౌచ సమన్విత. అది కూడా కశ్యప మహాముని ఏది చెప్పాడో ఆ విధంగానే శుచిగా ఉండి ఆమె కూడా చక్కగా ఆ గర్భాన్ని మోస్తూ ధరించింది. తర్వాత ఇంద్రుడు కూడా తనను చంపడం కోసమే ఆ గర్భం ఉత్పన్నమైందని తెలుసుకున్నాడు. గర్భం ఆత్మవదార్థాయ, ఆత్మ అంటే తన్ను, గర్భం ఆత్మవదార్థాయ అంటే తన్ను చంపేందుకోసమే ఈ గర్భం ధరించింది ఈమె అని జ్ఞాత్వా తెలుసుకొని తం మఘవాన్ అపి. మఘవాన్ అంటే ఎవరు? ఇంద్రుడు. మఘవాన్ అపి అంటే ఇంద్రుడు కూడా ఈమె గర్భాన్ని ధరించింది, ఈ ఉత్పన్నమవబోయేటువంటి కుమారుడు తనకు ఎసరు పెట్టేటువంటి వాడు, అంటే తనను నాశనం చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తనను చంపడం కోసమే ఆ గర్భం ఉత్పన్నమైనదని తెలుసుకున్నాడు. అంత దేవరాజు ఏం చేశాడు? వినయంగా శుశ్రూషు తాం అథాగచ్చ ఆగచ్చ వినయాత్ అమరాధిప. వినయాత్ అమరాధిప గచ్చత్ వినయాత్ అమర అధిప. అమరాధిప అంటే ఇంద్రుడు అనమాట. ఆ దేవరాజు ఎంతో వినయంగా ఆమె సమీపానికి వచ్చి సేవించడానికి ఉపక్రమించాడు. శుశ్రూషు తాం అథ ఆగచ్చ వినయాత్ అమరాదపి అమర అధిప. కాబట్టి అతను కూడా ఏం చేశాడు? ఎలాగైనా మరి ఈమె 100 సంవత్సరాలు మోయవలసి ఉంటుంది కదా, అయినప్పుడే కదా పుట్టేవాడు ఇంద్రుని సంహరించగలుగుతాడు. ఆ కాలం అంతటా కూడా ఇంద్రుడు ఏకాగ్రత కలిగిన దానివై మిక్కిలి ప్రయత్నం ఇవన్నీ చెప్పాడు అనమాట. కాబట్టి ఈ సమయంలో ఇంద్రుడు తెలుసుకొని ఈ విషయాన్ని తాను కూడా ఆ యొక్క ఈమె దగ్గరికి వచ్చి ఆమెకు శుశ్రూష చేయడానికి కోసం వచ్చాడు. అంటే దాని తరువాత అసలు విషయం బయటపడుతుంది అనుకోండి. కానీ శుశ్రూషు తాం అథ ఆగత్య వినయాద్ అమరాధిప తస్యాశ్చైవ అంతరం ప్రేప్సు అతిష్టత్ పాగతాతన. అది కూడా పాకశాసనం ఏం చేశారు? ఆమెలో నియమలోపం అంటే చెప్పాడు కదా, ఇంత నియమంగా ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఇతను కూడా ఆమె ఎప్పుడెప్పుడు ఈ నియమాలు ఏమిటి అనేది కొన్ని చోట్ల ఇవ్వబడింది అనమాట. దదార శాస్త్రం అని చెప్పి విష్ణువుని గురించి ధ్యానం చేయడం వలన మనసు పరిశుద్ధమైన దాని కనుక అంటే అవన్నీ కూడా కొన్ని వ్యాఖ్యానాల్లో ఇంతకీ చెప్పబడింది అనమాట. అంటే ఆ శుచి స్మృతి ఏమిటి అనేది సమాహిత అని చెప్పాలి. అంటే ఏమిటి? దదార సాచతం గర్భం సమ్యక్ శౌచ సమన్విత గర్భం ఆత్మదార్థాయ జ్ఞాతం. ఇక్కడ సమాహిత అంటే శ్రీ విష్ణు ధ్యానం చేయుటయందే మనస్సును నిలిపి ఉంచినటువంటిది. శుచిని అంటే శౌచము కలిగినది. శరశతం అంటే 100 ఏండ్లు ఒకవేళ గర్భమును మోయగలిగినట్లయితే శరశతం అప్పుడు నీ కొడుకు ఇంద్రుని చంపగలుగుతాడు. శౌచాది నియమములను పాటించుటలో పొరపాటు జరిగినట్లయితే విష్ణువుని గురించి ధ్యానం చేయుచుండుట వలన మనస్సు పరిశుద్ధమైన దానవు కనుక దేవబంధువు మరణము లేనివాడు అయిన పుత్రుడు జన్మించుతాడని లోని రహస్యము గుట్టు అన్నమాట.
కాబట్టి శౌచాది నియమాలు మత్స్య పురాణంలో చెప్పబడినవి. ఏమిటది మత్స్య పురాణం చెప్పిన శౌచాది నియమాలు అంటే, వరవన్ని సంధ్యా సమయాలలో భుజించకూడదు అంటే ఆమెకి పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి? ఒకటి, సంధ్యా సమయాల్లో భుజించకూడదు, చెట్ల మొదళ్ల వద్ద స్నానము చేయకూడదు, భోజనమును ఆచరించరాదు, నిలవకూడదు, ఉండరాదు, నిలవకూడదు, ఉండరాదు, పోకూడదు. తరువాత సాధారణ ప్రజలతో కానీ ఎవరితోనైనా తగవు పెట్టుకోకూడదు. అంటే చూడండి, ఒక స్త్రీలకు చాలా కష్టమైనటువంటి నియమాలు ఇవన్నీ కూడా. సాధారణ ప్రజలతో కానీ ఎవరితోనూ తగవు పెట్టుకోకూడదు, ఒళ్ళు విరుచుకోకూడదు, కురులు విరబోసుకోకూడదు, పప్పు జడ వేసుకోవాలి. ఇది ఎంత కఠినమైనటువంటి నిర్ణయం అండి, కఠినమైన నియమము. ఎప్పుడూ కూడా అశుచి అంటే అపరిశుభ్రముగా ఉండకూడదు మొదలైనవి. ఇంకా భాగవతంలో ఇంకా కూడా అంటే ఇవన్నీ కూడా భాగవతంలో ఏం చెప్పండి? సర్వప్రాణులను హింసించకూడదు, తిట్టకూడదు, అబద్ధం ఆడరాదు అన్ని కూడా వివరించబడింది. కాబట్టి ఆమె నియమనిష్టలతో గర్భాన్ని మోస్తూ ఉండింది, శౌచమును కలిగినదయి నడుచుకున్నది. ఆమె ధరించిన గర్భమున తనను చంపడం కొరకేనని అప్పుడు ఇంద్రుడు తెలుసుకున్నాడు అనమాట. శుశ్రూషు తాము అధాగతి. అప్పుడు అంతర ప్రేప్సు అంటే అంతరం అంటే ఏమిటి? ఎడమ అని అర్థం అండి. అంతరం అంటే ఎడమ. ఆయన ఎందుకు వచ్చాడు ఇంతకీ? ఆ ఎడమలో ఏమైనా ఆమె శౌచాదులు లేని కాలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. గర్భమాత పదార్థాన్ని తెలుసుకొని శుశ్రూషు తాము అధాగత్య వినయాద్ అవరాధిప తస్యాశ్చైవ అంతరం, తస్యాశ్చ ఏవ అంతరం ప్రేప్సు. ప్రేప్సు అంటే ఎదురు చూస్తూ. అంటే ఏమిటి? ఈమె ఎప్పుడెప్పుడు తప్పు చేస్తుందా? మామూలుగా క్రికెట్లో ఆడేటప్పుడు చూడండి మీరు, బాల్ వేస్తూ ఉంటాడు, వాడు ప్రతి బాల్ వేసినప్పుడు కూడా బ్యాట్స్మెన్ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా అని ఫీల్డర్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, క్యాచ్ పట్టుకునేదానికి అనమాట. వాడు కనుక కొంచెం అటు ఇటు అయ్యాడు అనుకోండి పట్టేస్తారు, లేదు కొంచెం వాడి బ్యాట్ని సరిగా అడ్డం పెట్టలేదు కొన్ని బాల్కు బౌల్డ్ అయిపోతారు. లేదు ఇన్ని చూడండి, అంటే ఒక ఆడాలంటే వాడు అక్కడ ఉండాలంటే ఇన్ని నియమాలు పాటించాలన్నమాట. లేదు బ్యాట్కి ముందే ప్యాడ్ తగిలింది అనుకోండి, బ్యాట్ తగిలేదానికి ముందు అది కూడా ఏంటి, ఒకవేళ ఆ బాల్ వదిలిపెడితే నేరుగా స్టంప్స్ తగిలేటట్లుగా స్టంప్స్ పడిపోయేటట్లుగా ఉంది అని అనుకున్నా అనుకోండి, ఎల్బిడి ఎవరిని అవుట్ ఇస్తారు. ఇన్ని కానీ గట్టిగా కొట్టాడు అనుకోండి, ఎవడో పట్టేస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, అంత వేగంగా వచ్చి పట్టేస్తాడు. ఇవన్నీ తప్పుకొని ఆడాలన్నమాట. ఆడితేనే 4 రన్లు వస్తాయి. పాప ఇంద్రుడు కూడా ఈమె అన్నీ పాటిస్తున్నది, అన్నీ కూడా పాటిస్తున్నది, కానీ ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ కర్మగాలి 100 సంవత్సరాలు ఆమె గర్భం ధరించింది అనుకోండి, ఆ జన్మించిన వాడు తన ప్రాణాలు తీస్తాడు, తెలిసిపోయింది అనమాట. అందుకనే కాస్త ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఈమె నియమాన్ని భంగం చేస్తుందా, నియమ భంగం జరుగుతుందా అని, నియమాన్ని అతిక్రమిస్తుందా అని చూస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఊనే వర్షసతి. కాబట్టి శ్రేయడా దితి వద్దకు వచ్చాడు, వినయంగా ఉండినాడు. కానీ లోపల ఆమె ఏదైనా కొరత ఏర్పడి తనకు అవకాశం చిక్కుతుందో ఏమో అని పాకశాసనం ఎదురు చూస్తూ ఉండినాడు అనమాట. అప్పుడు ఊనే వర్షసతేచాస్యాహ, ఊనే వర్షసతేచాస్య దదర్శ అంతరం ఆత్మన అకృత్వా పాదయో శౌచం దితి శయనం ఆవిశత్. ఈయనకి అవకాశం దొరికిందండి ఇంద్రుడికి. ఏమిటి? దరిదాపుగా 100వ సంవత్సరం. ఇది ఎట్లా ఉంటుందంటే 100 రన్ సెంచరీకి 99లో ఉన్నాడు, అప్పుడు పట్టేసి అవుట్ అయిపోతారు పాపం. చాలా బాధ వేస్తుంది వాడికేమో, కానీ మనకే బాధ వేస్తుంది. అబ్బా ఒక రన్ కొట్టుంటే సెంచరీ కొట్టడం అంటే ఒక రికార్డు కదండి. కాబట్టి 100లో నువ్వు 99 కొడితే వేరు, 50 దాటితే గొప్ప, 99 అవుట్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు కూడా ఎదురు చూస్తేటువంటి ఇంద్రుడికి బౌలర్కి ఒక అవకాశం వచ్చింది. ఏమిటది? దరిదాపుగా 100వ సంవత్సరం నిండుడు కొద్ది కాలమునకు ముందు ఊనే ఊనే అంటే ఏమిటి? కొద్దిగా తక్కువ అనమాట. ఊనే వర్షసతేచ అత్య దదర్శ అంతరం ఆత్మన. అప్పుడు ఆయన కొద్ది కాలం ముందు ఇంద్రుడు అవకాశాన్ని చిక్కించుకున్నాడు. ఏమిటది? దితి తన పాదాలను కడుగోకుండానే మంచము పైకి చేరినది. అకృత్వ పాదయో శౌచం. ఎప్పుడు పాదాలు 2గానే చెప్తారు, మనం కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఎందుకంటే 2 పాదాలు కడుక్కుంటామండి, ఒక పాదం ఎప్పుడన్నా కడుగుతామండి, కడగము. ఎవరినైనా కొట్టాలంటే ఒక పాదం ఎత్తి కొడతారు, 2 పాదాలతో కొట్టలేమండి. కాబట్టి అక్కడ మాత్రం పాదయ అంటారు. అది మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఇదే దీంట్లో సందర్భంలోనే చదువుకున్నాం అది కూడా.
కాబట్టి రెండు పాదాలు ఎత్తి కొట్టలేము కాబట్టి ఒక పాదమే ఉపయోగిస్తాం, ఒక కాలే ఉపయోగిస్తాం. కానీ మామూలుగా అయితే అన్ని వేళలా కూడా రెండు పాదాలు కడగటం ముఖ్యంగా రెండు పాదాలు అనమాట. కాబట్టి ఇక్కడ అకృత్వ పాదయోహ శౌచం. పాదయోహ శౌచం అంటే పాదములను శుభ్రపరచుకోకుండా, కడుక్కోకుండా. అకృత్వ, కృత్వ అంటే చేసి, అకృత్వ అంటే చేయకుండా. దితి శయనం ఆవిశత్. దితి పాపం మంచం పైకి చేరింది. శయనం ఆవిశత్ అంటే ప్రవేశించింది. నిద్రను రప్పించుకున్నది. నిద్రాంచ ఆహారయామాస. నిద్రాంచ ఆహారయామాస, నిద్రను కూడా రప్పించుకున్నది. ఒళ్ళెరుపుకుండా పడుకున్నది. అప్పుడు వజ్రమును చేతబట్టుకొని తస్యాహ కుక్షిం ప్రవిశ్యత వజ్రపాణి మహాగర్భం. వజ్రపాణి మహాగర్భం చిచ్చేద అద స సప్తధా. చిచ్చేద అద సప్త. అప్పుడు వజ్రమును చేతబట్టుకొని ఆమె కడుపులోకి ఇంద్రుడు చొరవబడినాడు అనమాట. ఆమె యందు ఉన్న మహాగర్భాన్ని 7 ముక్కలుగా నరికాడనమాట. కాబట్టి వజ్రపాణి మహాభాగం, వజ్రపాణి మహాగర్భం చిచ్ఛేద అధ. చిచ్ఛేద అధ స సప్తద. సప్తద అంటే 7 అండి. కాబట్టి 7గా ముక్కలు చేశాడనమాట. ఏమిటి? ఆమె యొక్క గర్భాన్ని. వజ్రపాణి అంటే ఇంద్రుడు, అటువంటిది ఈయనకు ఉన్నందున వజ్రపాణి. ఏమిటి ఈయనకి? కాబట్టి ఈ వజ్రపాణి అంటే ఏమిటి? వజ్రాయుధాన్ని చేతబట్టి వజ్రపాణి మహాగర్భం చిచ్ఛేదస సప్తధా. సప్తధ అంటే ఏమిటి? 7గా. కాబట్టి ఆ 7గా గర్భాన్ని ముక్కలు చేశాడనమాట. ఆ తర్వాత స పీడ్యమానో వజ్రేణ, స పీడ్యమానో వజ్రేణ ప్రరురోధ అతి దారుణం. ఆ వజ్రంచే పీడించబడినది ఆ గర్భం మిక్కిలి దారుణంగా రోధించింది అన్నమాట. అప్పుడు శక్రుడు ఏడవకని మాటికి ఆ గర్భంతో అన్నాడు. ఎందుకంటే ఇక కొద్ది కాలమే ఉందండి. అంటే ఏమిటి? లోపల పిండం బాగా పూర్తిగా వృద్ధి చెంది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నందువలన ఎప్పుడైతే మిక్కిలి దారుణంగా రోధించిందనమాట ఈ యొక్క వజ్రంచే పీడించబడినది, ఆ శక్రుడు ఏడవకని మాటికి ఆ గర్భంతో అన్నాడంట. కాబట్టి స పీడ్యమానో వజ్రేణ, స పీడ్యమాన అంటే వజ్రంచే పీడించబడినది ఆ గర్భం మిక్కిలి దారుణంగా రోధించింది. శక్రుడు ఏడవకని మాటికి గర్భంతో అన్నాడు. సో అభవత్ సప్తద గర్భత్తమింద్ర కుపిత పునః. ఎంత నికృష్టుడు చూడండి. చాలా సందర్భాల్లో ఇంద్రుడి యొక్క అంటే చేష్టలు మనకు కూడా చాలా ఆవేశాన్ని రప్పించేటువంటి ఉన్నాయండి పురాణాల్లో. అంటే కొన్ని అంటే అది ఆయా సందర్భాల్లో అది సమయోచితంగా అనిపిస్తాయి. కానీ మనకి ఉదాహరణకి ఇదే చూడండి. పాపం ఒడి ఏదో గర్భవిచ్చి చేశాడు, వదిలేదు. కానీ అవన్నీ అలా ఏడుస్తున్నదని ఏడవకని చెప్పి మాటికి అన్నాడు. కానీ మళ్ళా ఏం చేశాడు? ఆ దేన్నైతే పలికినాడు అన్న అప్పుడు వెంటనే సో అభవత్ మా రోది ఇతి తం శక్ర. మళ్ళీ ఏం చేశాడు? మా రోది అంటే ఏడవకు అని చెప్తూ తం శక్ర పునః భాషత. మాటికి ఆ గర్భంతో అన్నాడు అనమాట. ఏమని? ఏడవద్దు అన్నాడు. ఆ విధంగా అన్నా కూడా సో అభవత్ సప్తదా గర్భ తమింద్ర కుపిత పునః. కానీ ఆయన చాలా కోపం వచ్చిందనమాట. ఎందుకంటే తాను ఈ విధంగా ఏడవద్దు అని చెప్తే వాళ్ళని నొప్పిబడి ఏడుస్తుంటే ఏడవద్దు చెప్పినా కూడా ఏడుస్తున్నా అని చెప్పి అట్లా ఆ గర్భం 7 గంటలు అయిందన్నమాట. ఇంద్రుడు కోపంతో ఏం చేశాడు? మళ్ళీ ఆ ఒక్కొక్క ముక్కను కూడా 7 తునకలుగా శత్రువిదారకమైన వజ్రంతో నరికాడు. సో అభవత్ సప్తద అరి విదారిణ. అరి అంటే శత్రువు అండి. శత్రువును విదారిణ అంటే ఏమిటి? విదారకమైన అంటే శత్రువును ముక్కలుగా చేయగలిగేటువంటి ఏమిటది? వజ్రేణ అరి విదారిణ చక్రే సప్తద ఏకైకం ఏక అంటే ఒక్కొక్క దాన్ని ఏకైకం అవుతుంది. అంటే ఒక్కొక్క దాన్ని కూడా మళ్ళీ ఏం చేశాడు? 7 ముక్కలుగా చేశాడు. అంత కోపం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనం అంటే ఇది మనకి ప్రస్తుతం కూడా మనం చూస్తూ ఉంటాం, పేపర్లో కూడా చూస్తుంటాం, మీడియాలో వస్తూనే ఉంటుంది. ముక్కలు చేస్తున్నారు, ఖండాలు చేసేస్తున్నారు. అంటే ఇంద్రుడు మళ్ళా పుట్టారా అనిపిస్తుంది అనమాట. ఇంద్రుడు గర్భాన్ని చేశాడు పాపం.
అది కూడా భయంతో, ప్రాణ భయంతో ఆయన గర్భాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ రోజుల్లో అనేక కారణాలతో బతికున్నటువంటి మనుషుల్ని చేసేస్తున్నారు ముక్కలు ముక్కలుగా. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళని కూడా చేసేస్తున్నారు. చేసేదే కాదు, ఒక్కొక్క ముక్కను కనిపెట్టకూడదని ఎక్కడెక్కడో వేసేస్తున్నారు. దేశం అంతా జల్లేస్తున్నారు అనమాట. భస్మాన్ని జల్లినట్టుగా జల్లేస్తున్నారు. ఎంత క్రూరంగా చెబుతున్నాడు చూడండి. ఇవన్నీ అసలు మనకు మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తున్నాడు అలాంటి సందర్భం. ఇక్కడ ఇంద్రుడు ఆ విధంగా ఆ 7 ముక్కల్ని కూడా మళ్ళా ఒక్కొక్క ముక్కని 7 చేశాడు. సో అభవత్ సప్తదా గర్భ తమింద్ర కుపిత పునః ఏకైకం సప్తదా చక్రే వజ్రేణ అరి విదారిణ. అటువంటి వజ్రం చేత ఆయన మళ్ళా దాన్ని ఒక్కొక్క దాన్ని కూడా 7 ముక్కలుగా చేశారనమాట. కాబట్టి ఆ 7 మొత్తం ఎన్ని అవుతుందండి? 49 అవుతుంది అనమాట. 7 చేశాడు కాబట్టి 49 అయినాయి. అందుకనే వాళ్ళందరినీ కూడా మరుతో నామదేహాత్తే మా రుత అంటే ఏమిటి? ఏడవద్దు అనమాట. మా రుత అంటే ఏడవకు. కాబట్టి వాళ్ళని ఏడవకు అని చెప్పాడు. కాబట్టి మరుతో నామదేహత్తే బభూహు అతివేగిన. ఆ ముక్కలే మిక్కిలి వేగం కలిగిన మరుత్తులు అనేటువంటి దేవతలు అయ్యాయి అనమాట. ఈయన ముక్కలుగా చేశాడు. కాకపోతే ఒకటిగా ఉండుంటే మంచి బలపరాక్రమాలతో ఉండేవాళ్ళేమో. వీడిని చంపేవాడిని, ఇంద్రుని చంపేటువంటి వారుగా ఉండేవాళ్ళేమో. కానీ అన్ని ముక్కలుగా చేసిన దానివల్ల బలహీనమైపోయారన్నమాట. అందుకే మన కవలలు పుట్టినప్పుడుగా చూడండి, వాళ్ళు కొంచెం మామూలుగా ఒకరు పుట్టినప్పుడు ఉండేంత బలంగా ఉండరు. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాలన్నమాట వాళ్ళని పెంచాలంటే. కొంచెం కొన్ని రోజుల వరకు, ఆ తర్వాత మామూలుగా పెరుగుతారనుకోండి. లేదు దాంట్లో కూడా చాలా బలహీనంగా పుట్టడం ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ కూడా ఆ ఒక పిండము 49 ముక్కలుగా అయ్యేటప్పటికి ఆ మిక్కిలి వేగం కలిగిన మరుత్తులు అనే దేవతలు అయ్యారు. మరుతో నామదేహత్తే బభూ అతివేగిన యదుక్తం వై మఘవతా తేనైవ మరుతో అభవన్. కాబట్టి భగవంతుని ఇంద్రునికి యత్ ఉక్తం ఏదైతే చెప్పబడిందో ఎవరి చేత? మఘవత ఇంద్రుని చేత. తేన ఏవ అంటే దాని వల్లనే మరుతో అభవన్ మారోదీహి అని చెప్పాడు కదా. కాబట్టి అది వచింపబడటంచే వారు మరుత్తులు అయ్యారనమాట. కాబట్టి వారు ఎంతమంది? 49 దేవా ఏకోన పంచాశత్. ఏకోన పంచాశత్, పంచాశత్ అంటే 50 అండి. ఏకోన అంటే 1 తక్కువ 50 అనుకోండి. అంటే 90, 49 వజ్రపానికి సహాయక దేవతలు అయ్యారు. సహాయ వజ్రపాణిన. కాబట్టి ఆ విధంగా వారందరూ కూడా 49 మంది మరుతులయ్యారు. వాళ్ళు వజ్రపాణికి అంటే ఇంద్రుడికి సహాయకులు అన్నమాట. కాబట్టి ఈ విధంగా పీడ్యమాన అంటే ముక్కలుగా చేస్తున్నవాడు. సపీడ్యమానో వజ్రేణ ప్రరురోధ అతిదారుణం మా రోదీరితం చక్ర పునః పునరభాషత. తో అభవత్తదా సప్తదా గర్భతమింద్ర కుపిత పునః ఏకైకం సప్తదా చక్రే వజ్రేణ అరివిదారిణ మరుతో నామ దేహస్తే బభూవు అతివేగిన యదుక్తం వై మఘవత తేనైవ మరుతో అభవన్ దేవా ఏకోన పంచాశత్ సహాయ వజ్రపాణిన. ఈ విధంగా వజ్రపాణికి సహాయక దేవతలు అయ్యారన్నమాట. ఈ విధంగా ఇంద్రుని చేత వజ్రంతో నరుకబడుతున్న గర్భము మిక్కిలి దారుణముగా ఏడ్చింది. వాడిని ఇంద్రుడు మాటిమాటికి ఏడవకని పలుకుతూ నరుకుతూనే ఉన్నాడన్నమాట. గర్భం 7 ముక్కలు అయ్యింది. కోపంతో ఉన్నటువంటి సురేంద్రుడు శత్రువులను సంహరించే వజ్రంతో 7 ఖండాలను మళ్ళీ 7 ముక్కలుగా చేసినాడు. అట్లాగా ముక్కలన్నీ కూడా కలిపి 49 అయినవి. కానీ వారికి ప్రాణాలు పోలేదు. వారిని ఇంద్రులు పలికిన తీరును బట్టి మరుత్తులను పేరుతో అమరులు అయినారు. వారంతా మిక్కిలి వేగం గలవారు, వాయుగణములో చేరినారు అనమాట. కాబట్టి ఇది ఇక్కడ వజ్రముని ఉపలక్షణముగా గల చేయి ఉన్నవాడు వజ్రపాణి అంటే ఏమిటి? అటువంటిది ఈయనకు ఉన్నందున వజ్రపాణి అని అర్థం ఉంటుంది. ఆ పదానికి వ్రీహ్యాదిభ్యశ్చ అనే సూత్రం చేత నిత్య ప్రత్యయం వచ్చింది వ్యాకరణం అనుకోండి. అంటే ఏమిటి? వజ్రమునే ఉపలక్షణముగా గల చేయి ఉన్నవాడు వజ్రపాణి. వజ్రపాణి అంటే ఉపలక్షణముగా దేనిని? వజ్రమును. అటువంటిది ఈయనకు ఉన్నందున వజ్రపాణి అలా వచ్చిన. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రథమ అంశంలో 21వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి. కాబట్టి మనం ఇంకా సమయం 15-20 నిమిషాలు ఉంది. కాబట్టి ఈ 22వ అధ్యాయం అంటే చిట్ట చివరి అధ్యాయం అన్నమాట ఇది. దీంట్లో మొత్తం ఉన్నటువంటి
6 అంశాలు అండి. విష్ణు పురాణం మొత్తం 6 అంశములు. దాంట్లో ఇది ప్రథమ అంశం మనం చదువుతున్నాం. ఈ ప్రథమ అంశంలో కూడా ఈరోజు 22వ అధ్యాయం ప్రారంభిద్దాం. శ్లోకాలు మాత్రం చదువుకొని ఆ తరువాత ఈ ముందు సర్గలు ముందు అధ్యాయాలు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి. 22 అధ్యాయ 22వ అధ్యాయం భగవత శ్రీ విష్ణో చతుర్విధ విభూతి వర్ణనం. భగవత శ్రీ విష్ణో చతుర్విధ విభూతి వర్ణనం అంటే శ్రీ విష్ణు భగవాను చతుర్విధ విభూతి వర్ణన. శ్రీ పరాశర ఉవాచ యదా అభిషేక్త సపృదు పూర్వం రాజ్యే మహర్షిభిః తత క్రమేణ రాజ్యాని దదౌ లోక పితామహః నక్షత్రగ్రహ విప్రాణాం వీరుధాం చ ప్రశేషతః సోమం రాజ్యే అదధాత్ బ్రహ్మ యజ్ఞానాం తపసామపి రాజ్ఞాం వైశ్రవణే రాజ్యే జలానాం వరుణం తథా ఆదిత్యానాం పతిం విష్ణుం వసూనామథ పావకం ప్రజాపతీనాం దక్షం తు వాసవం మరుతామపి దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమధిపం దదో పితॄణాం ధర్మరాజం తం యమం రాజ్యే అభ్యషేచయత్ ఐరావతం గజేంద్రాణాం అశేషాణాం పతిం దదో పతత్రిణాం చ గరుడం దేవానామపి వాసవం ఉచ్చైశ్రవసమస్వానాం వృషభం తు గవామపి పతిత్రిణాం చ గరుడం దేవానామపి వాసవం ఉచ్చైశ్రవసమస్వానాం వృషభం తు గవామపి శేషం తు నాగరాజానం మృగాణాం సింహమీశ్వరం వనస్పతీనాం రాజానం లక్ష్మీవాభ్యసేచయత్. మృగాణాం చైవ సర్వేషాం రాజ్యే సింహం దదౌ ప్రభుః శేషం తు దందసూకానాం అకరోత్పతిమవ్యయః హిమాలయం స్థావరాణాం మునీనాం కపిలం మునిం నఖీనాం దంశ్రిణాం చైవ మృగాణాం వ్యాఘ్రమీశ్వరం వనస్పతీనాం రాజానం లక్ష్మీవాభ్యసేచయత్. ఏవమేనాన్యజాతీనాం ప్రాధాన్యేనాకరోత్ ప్రభూన్. మృగాణాం చైవ సర్వేషాం రాజ్యే సింహం దదౌ ప్రభుః శేషం తు దందసూకానాం మకరోత్పతిమవ్యయః హిమాలయం తావరాణాం మునీనాం కపిలం మునిం నఖినాం దంశ్రిణాం చైవ మృగాణాం వ్యాఘ్రమీశ్వరం వనస్పతీనాం రాజానం లక్ష్మీవాభ్యసేచయత్. ఏవమేనాన్యజాతీనాం ప్రాధాన్యేన అకరోత్ ప్రభూన్. ఏవం విభజ్య రాజ్యాని దిశాం పాలనానంతరం ప్రజాపతిపతిర్బ్రహ్మ స్థాపయామాస సర్వతః. పూర్వస్యాం దిశి రాజానం వైరాజశ్చ ప్రజాపతేః దిశః పాలం సుధన్వానం సుతం వైసోऽభ్యసేచయత్. దక్షిణస్యాం దిశి తథా కర్దమశ్చ ప్రజాపతేః పుత్రం శంఖపదం నామ రాజానం సోऽభ్యసేచయత్. పశ్చిమస్యాం దిశి తథా రజసః పుత్రమచ్యుతం కేతుమంతం మహాత్మానం రాజానమభిషిక్తవాన్. పశ్చిమస్యాం దిశి తథా రజసః పుత్రమచ్యుతం కేతుమంతం మహాత్మానం రాజానమభిషిక్తవాన్. తథా హిరణ్యరోమాణం పర్జన్యస్య ప్రజాపతే ఉదీచ్యాం దిశి దుర్దర్శం రాజానమభ్యసేచయత్. తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా యథా ప్రదేశమద్యాపి ధర్మతః పరిపాల్యతే. తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా యథా ప్రదేశమద్యాపి ధర్మతః పరిపాల్యతే. ఏతే సర్వే ప్రవృత్తస్య స్థితో విష్ణోర్మహాత్మనః విభూతిభూతా రాజానో ఏ చాన్యే మునిసప్తమా. ఏ భవిష్యంతి ఏ భూతాః సర్వే భూతేశ్వరా ద్విజా తే సర్వే సర్వభూతస్య విష్ణోరంశా ద్విజోత్తమా.
ये तु देवाधिपतयो ये च दैत्यादिपात्तथा दानवानां च ये नाथा पिसितासिनां ये तु देवाधिपतयो ये च दैत्यादिपात्तथा दानवानां च ये नाथा पिसितासिनां पशूनां ये च पतयो ये च पक्षिणां मनुष्याणां च सर्पाणां नागानां च दिवाच्च ये वृक्षाणां पर्वतानां च ग्रहाणां चाभिधेयाधिपाः अतीता वर्तमाना च ये भविष्यन्ति चापरे ते सर्वे सर्वभूतस्य विष्णोरंश समुद्भवाः न हि पालन सामर्थ्यं मृते सर्वेश्वरं हरिम् स्थितौ तिरं महाप्राज्ञा भवन्तस्यन्यस्य कस्यचित् సారీ అండి, మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది. ఏ తు దేవాధిపతయో ఏ చ దైత్యాదిపాత్తథా దానవానాం చ ఏ నాథా పిసితాధినాం పశూనాం ఏ చ పతయో ఏ చ పక్షిణాం మనుష్యాణాం చ సర్పాణాం నాగానాం చ దివాచ్య ఏ వృక్షాణాం పర్వతానాం చ గ్రహాణాం చాపి ఏ అధిపాః అతీతా వర్తమానాచ్చ ये भविष्यन्ति चापरे ते सर्वे सर्वभूतस्य विष्णो अंश समुद्भवाः न हि पालन सामर्थ्यमृते सर्वे त्वरं हरिं स्थितौ तिरं महाप्राज्ञ भवन्तन्यस्य कस्यचित् सृजत्येष जगत्सृष्टौ स्थितौ पाति सनातनः हन्ति चैवान्ति कत्ते च रजःसत्त्वादिसंश्रयः सृजत्येष जगत्सृष्टौ स्थितौ पाति सनातनः हन्ति चैवान्ति गत्वे च रजःसत्त्वादिसंश्रयः चतुर्विभागः संसृष्टौ चतुर्धा संस्थितस्थितौ प्रलयं च करोत्यन्ते चतुर्वेदो जनार्दनः एकेनांसेन ब्रह्मासौ भवत्यव्यक्तमूर्तिमान् मरीचिमित्रापतयः प्रजानामन्यभागतः कालतृतीयत्तस्यांशः सर्वभूतानि चापरः इत्थं चतुर्धा संसृष्टौ वर्तते असौ रजो गुणः एकांसेन तितौ विष्णुः करोति प्रतिपालनं मन्वादिरूपश्च अन्येन कालरूपौ अपरेण च सर्वभूतेषु च अन्येन संस्थितः कुरुते रतिं सत्त्वं गुणं समाश्रित्य जगतः पुरुषोत्तमः आश्रित्य तमसो वृत्तिम् अंतकाले तथा पुनः रुद्रस्वरूपो भगवान् एकांसेन भवत्यजः अज्ञन्तकादिरूपेण वाघेन अन्येन वर्तते कालस्वरूपो भागो वन्यः सर्वभूतानि चापरः विनाशं कुर्वत तस्य चतुर्दैवं महात्मनः विभागकल्पना ब्रह्मन् कथ्यते सार्वकालिकी ब्रह्मादक्षादयः कालः तथैवाखिलजन्तवः विभूतयो हरेरेता जगतः सृष्टिहेतवः ब्रह्मादक्षादयः कालः तथैवाखिलजन्तवः विभूतयो हरेरेता जगतः सृष्टिहेतवः विष्णुर्मनाद्वयः कालः सर्वभूतानि च द्विजाः विष्णुर्मन्वादयः कालः सर्वभूतानि च द्विजा तिथेर्निमित्तभूतस्य विष्णोरेता विभूतयः रुद्रकालान्तकाद्याच्च समस्ताच्चैव जन्तवः चतुर्धा प्रलयामेता जनार्दन विभूतयः रुद्रकालान्तकाद्याच्च समस्ताच्चैव जन्तवः चतुर्धा प्रलयायेत
जनार्दन विभूतयः जगदादौ तथा मध्ये सृष्टिरा प्रलयाद्विजा धात्रा मरीचिमित्रैः च क्रियते जन्तुभिर्तदा जगदादौ तथा मध्ये सृष्टिरा प्रलयाद्विजा धात्रा मरीचिमित्रैः च क्रियते जन्तुभिर्तदा ब्रह्मा सृजत्यादिकाले मरीचि प्रमुखास्ततः उत्पादयञ्च पत्यानि जन्तवश्च प्रतिक्षणं ब्रह्मा सृजत्यादिकाले मरीचि प्रमुखात्ततः उत्पादयञ्च पत्यानि जन्तवश्च प्रतिक्षणं न कालेन विना ब्रह्मा सृष्टिनिष्पादको द्विजा न प्रजापतयस्तर्वे न चैव अखिल जन्तवः एवमेव विभागोऽयं तितावप्युपदिश्यते चतुर्था देवदेवस्य मैत्रेयपदये तथा यत्किञ्चित् सृज्यते येन सत्त्वजातेन वै द्विजा तस्य सृज्यस्य सम्भूतौ तत्सर्वं वै हरेत्तमः यत्किञ्चित् सृज्यते येन सत्त्वजातेन वै द्विजा तस्य सृज्यस्यम्भूतौ तत्सर्वं वै हरेतमनुः हन्ति वा यत्क्वचित् किञ्चित् भूतं स्थावरजङ्गमं जनार्दनस्य तद्रौद्रं मैत्रेयान्तकरं वपुः हन्ति वा यत्किञ्चित् यत्क्वचित् किञ्चित् भूतं स्थावरजङ्गमं जनार्दनस्य तद्रौद्रं मैत्रेयान्तकरं वपुः एवमेष जगत्स्रष्टा जगत्पाता तथैव च जगद्भक्षयिता चेतदेवः समस्तस्य जनार्दनः सर्गतित्यन्तकालेषु त्रिदैवं सम्प्रवर्तते गुणप्रवृत्त्या परमं पदं तस्य गुणं महत् तस्य ज्ञानमयं वापि स्वसंवेद्यामपुनरूपमं चतुष्प्रकारं तदपि स्वरूपं परमात्मनः श्रीमैत्रेय उवाच चतुप्रकारतां तस्य ब्रह्मभूतस्य हे मुने ममाचष्व यथा न्यायं यदुक्तं परमं पदं श्रीपराशर उवाच मैत्रेय कारणं प्रोक्तं साधनं सर्ववस्तुषु साध्यं च वस्त्वभिमतं यत्साधयितुमात्मनः योगिनो मुक्तिकामस्य प्राणायामादिसाधनं साध्यं च परमं ब्रह्म पुनर्नावर्तते यतः साधनालम्बनं ज्ञानं मुक्तये योगिनो हि तत् सभेदप्रथमत्तस्य ब्रह्मभूतस्य वै मुनेः युञ्जत क्लेशमुच्यर्थं साध्यं यद्ब्रह्मयोगिनः तदालम्बन विज्ञानं द्वितीयांशो महामुने उभयोः तु अविभागेन साध्य साधनयोः हि यत् विज्ञानमद्वैतमयं तद्भागो अन्योमयोदितः नानत्रयस्य वै तस्य विशेषो यो महामुने तन्निराकरणद्वारा दर्शितात्मस्वरूपवत् निर्व्यापारमनाख्येयं व्याप्तिमात्रमनूपमम् आत्मसम्बोधविषयं सत्तामात्रमलक्षणं प्रशान्तमभयं शुद्धम् अविभाव्यमसंश्रितं विष्णोः ज्ञानमयोक्तं तज्ज्ञानं परमं पदं तत्रान्यज्ञानरोधेन योगिनो यान्ति ये लयं संसाराकर्षणोक्तौ ते यान्ति निर्बीजतां द्विजा एवं प्रकारममलं नित्यं व्यापकमक्षयं समस्तवेदरहितं विष्णोख्यं परमं पदम् एवं प्रकारममलं नित्यं व्यापकमक्षयं समस्तवेदरहितं विष्णवाख्यं परमं पदम् तद्ब्रह्म परमं योगी यतो न वर्तते पुनः अपुण्यपुण्यो परमे क्षीणक्लेशोऽति निर्मलः द्वे रूपे ब्रह्मणस्तस्य मूर्तं च मूर्तमेव च क्षराक्षरस्वरूपे ते
సర్వభూతేష్वस्थिते అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్ ఏకదేశ స్థితస్యాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యథా అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్ ఏకదేశ స్థితస్యాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తి తదేతదఖిలం జగత్ తత్రాప్యాసన్న దూరత్వాత్ బహుత్వల్ స్వల్పతామయః పరస్య బ్రహ్మణ శక్తి తదేతదఖిలం జగత్ తత్రాప్యాసన్న దూరత్వాత్ బహుత్వ స్వల్పతామయః జ్యోత్స్నా భేదో వత్తి తస్శక్తే త్వదన్యై మైత్రేయ విద్యతే బ్రహ్మ విష్ణు శివా బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మశక్తయః తతచ్చ జీవా మైత్రేయ న్యూనా దక్షాదయత్తతః తతో మనుష్యా పశవో మృగభక్షి సరీసృపాః న్యూనా న్యూనతరాశ్చైవ వృక్షగుల్మాదయత్తతః తదేతదక్షరం నిత్యం జగన్మునివరాఖిలం ఆవిర్భావతి రోభావత్ జన్మనాథ వికల్పవత్ తదేదక్షరం నిత్యం జగన్మునివరాఖిలం ఆవిర్భావతి రోభావత్ జన్మనాశ వికల్పవత్ సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం మూర్తం యద్యోగిభిః పూర్వం యోగారంభేషు చింత్యతే సాలంబనో మహాయోగ సబీజో యత్ర సంస్థితః మనస్య వ్యాహతే సమ్యక్ యుంజతాం జాయతే మునే. కాబట్టి సమయం అయిపోవచ్చింది కాబట్టి మనం ఇంతటితో నిలిపి ఈ రోజుకి మంగళం పాడుకుందాం అండి. మిగిలిన శ్లోకాలు రేపు చదువుకొని తర్వాత అర్థతాత్పర్యాలు చెప్పుకుందాం. భక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య సోమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్ర పుత్రిణః తంతు పుత్రిణః తంతు పౌత్రిణః అధనాథధనాస్తంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్తకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. ఓకే, అందరికి కూడా నమస్కారం. మళ్ళీ మనం రేపు కలుసుకున్నప్పుడు ఈ 22వ అధ్యాయం మిగిలిన శ్లోకాలు చదువుకొని కొంత ముందుకు పోదాము.